హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు మళ్ళీ ఒక వీడియో పెట్టి ఈరోజైతే మనం ఒక మంచి ఆపరేషన్ అయితే చూడబోతున్నాం అండి. ఇదిగోండి, ఇది మన లైఫ్ బోట్ అనమాట. ఈ లైఫ్ బోట్లో ఒక రిపేర్ అయితే వచ్చింది. ఇదిగోండి, క్లైమేట్ అయితే మాత్రం చాలా కూల్గా ఉందండి. చూసారు కదా, మేము అందరం కూడా స్వెటర్లు అయితే వేసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇదిగోండి స్వెటర్లు అయితే వేసుకున్నాం. ఇలా ఉంది మా మొత్తం అంతా కూడా. అది లైఫ్ బోట్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. మీకు చూపిస్తాను అసలు లైఫ్ బోట్ లోపల ఎలా ఉంటుందో చూద్దరు. కానీ ఎందుకంటే మా డోర్ తీస్తున్నారు కదా, డోర్ తీసాక లైఫ్ బోట్ తాలూకా ఎలా ఉంటాయి ఏంటనేది ఏ మెయింటెనెన్స్ చేస్తారో మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, ఇక్కడైతే ఓపెన్ చేశారు కదా డోరు. ఈ లైఫ్ బోట్లోకి వెళ్ళాలి. చూడండి, ఈ లైఫ్ బోట్లోకి వెళ్తాం. ఈ లైఫ్ బోట్లో ఎమర్జెన్సీ అనమాట. షిప్కి ఏదైనా అయ్యి ఎమర్జెన్సీగా మనం పారిపోవాల్సి వస్తే ఈ లైఫ్ బోట్లో కూర్చోాలండి. ఈ లైఫ్ బోట్లో మొత్తం కలిసి ఒక 35 మంది వరకు పడతారండి. 35 మంది వరకు పడతారు. ఇదిగోండి చిన్నది ఇదనమాట. ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. లైఫ్ బోట్లో స్టీరింగ్ ఇలా ఉంటుందండి, చూసారు కదా. ఇది సెటప్ చిన్నదనమాట. ఇది అంటే మనం ప్రాణాలను రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఈ లైఫ్ బోట్ అంటారు దీన్ని. ఇలా ఉంటుందండి. ఇదిగోండి, మనం ఇప్పుడైతే లైఫ్ బోట్లోకి వచ్చిన తర్వాత పర్సన్స్ కౌంట్ అవుద్దండి. షిప్ నుంచి ఎప్పుడైతే ఈ లైఫ్ బోట్ విడిపోద్దో, షిప్ నుంచి విడిపోయిన తర్వాత లైఫ్ బోట్లో అందరూ కూర్చుని పోతాం కదండి. వెళ్ళిపోయిన తర్వాత 24 గంటల వరకు కూడా ఎవరు ఏం తినకూడదు, తాగకూడదండి. 24 గంటల వరకు కూడా ఎవరు ఏం తినకూడదు, తాగకూడదు. 24 గంటల తర్వాత ఏం చేస్తారంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మా వాళ్ళు అన్ని అంటే దీన్ని నీటి చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, మీరు చూడొచ్చు 7 ఓషన్స్. ఇది ఒక ప్యాకెట్ అండి, 7 ఓషన్స్. ఈ ప్యాకెట్ వచ్చేసి 24 గంటల తర్వాత ప్రతి మనిషికి 24 గంటల తర్వాత ఒకే ఒక ప్యాకెట్ ఇస్తారండి, ఒక్క రోజుకి. అలాగే మనం ఎన్ని రోజులైతే ఈ బోట్లో ఉంటామో అన్ని రోజులు ఒకే ఒక ప్యాకెట్ తినాలి. అదండి, ఇలా ఉంటుంది. లోపల చూడొచ్చు ఇంటీరియర్. ఇప్పుడు ఇవన్నీ మనం క్లీన్ చేసేసి ఇదిగోండి ఇది రిపేర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. దీన్ని ఈ ట్యాంక్ అని తీస్తున్నాం, డీజిల్ ట్యాంక్ని. ఈ డీజిల్ ట్యాంక్ని రిపేర్ చేసి మళ్ళీ కొత్త ట్యాంక్ వేస్తాం అనమాట. ఇలా ఉంటుంది, చూడొచ్చు. చూసారా ఇది ఇంటీరియర్ ఎలా ఉందనేది. ఇదిగోండి, ఒక్కొక్కరు కూర్చోడానికి అనమాట. ప్రతిదీ నెంబర్ వేసి ఉంటుంది, 1 2 3 4 5 ఇలా నెంబర్లు ఉంటాయి. అలా కూర్చోవాలన్నమాట. ఇదిగోండి, ఇది ఈ చిన్న బోట్లోనే మన ప్రాణాలని రక్షించుకుని వెళ్ళాలి. సో ఇలా ఉంటుందండి. మీరైతే చూడండి, మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు? తర్వాత వీడియోని చూడొచ్చు అనుకుంటే మాత్రం షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా? ఇలాంటి వీడియోలు చాలా చాలా వస్తాయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే, సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా మనకి కొంచెం రీచ్ అనేది జరుగుతుంది. సబ్స్క్రైబ్ లేకుండా మనం కంటెంట్ చేసినా రీచ్ అవ్వకపోతే అది అంత బాగోదండి. సో మిమ్మల్ని అడిగేది ఏంటంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ వన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. ఇక చూడండి, ఇప్పుడైతే మనం తీసాం కదా ఈ ట్యాంక్ని అయితే మనం ఇప్పుడు రిపేర్ చేయబోతున్నాం అండి. ట్యాంక్లో ఉన్న డీజిల్ని తీసేస్తున్నాం అనమాట. చూడండి ఎలా తీస్తున్నారు. ఇది ఒక టూల్ అనమాట. మనం ఆయిల్ని పుల్ చేసేసి వచ్చేసి ఇదిగోండి ఈ క్యానల్లో నింపుతాం అనమాట. ఈ టిన్నులో నింపేసి బయట పెట్టేస్తాం. ఈ ట్యాంక్ తర్వాత ఖాళీ చేసేసి ఇదంతా ఖాళీ అయిపోతుంది కదండి. ఖాళీ చేసిన తర్వాత కింద తీసుకెళ్ళిపోతుంది. సో ఇక ఉంటుంది అనమాట. క్యాన్లది నింపుతున్నాం. ఇది మనం బొంబాయి అంటాం కదా, మన ఊర్లో అంట డబ్బాలో నూనె బయట తీయడానికి బొంబాయి వాడతాం కదా. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. ఇది ఇలా ఉంటుందండి. దాన్ని ఎలాగా మొత్తం చేస్తున్నాడు చూడండి. నిండిపోయింది టిన్ను. ఇలా ఉంటుందండి. మీరైతే చూడొచ్చు, ఇలా ఉంటుందండి ఆపరేషన్. తర్వాత మనం దీన్ని రిపేర్ చేయాలి. మనం రిపేర్ చేసినట్టు ఎలా ఉంటుంది.